విశాఖలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. రోడ్లపైనే గంజాయి సేవిస్తూ అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్నారు యువకులు. దీంతో గంజాయి బ్యాచ్ నుంచి సామాన్యులకే కాదు పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. గంజాయి మత్తులో ఓ కానిస్టేబుల్పై దాడి చేశారు యువకులు. నడి రోడ్డుపై గంజాయి తాగుతున్న వారిని పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ను బూతులు తిడుతూ దాడికి దిగారు. ఘటనలో కానిస్టేబుల్ చెయ్యి విరగడంతో ఆసుపత్రికి తరలించారు. విశాఖలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. రోడ్లపైనే గంజాయి సేవిస్తూ అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్నారు యువకులు. దీంతో గంజాయి బ్యాచ్ నుంచి సామాన్యులకే కాదు పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. గంజాయి మత్తులో ఓ కానిస్టేబుల్పై దాడి చేశారు యువకులు. నడి రోడ్డుపై గంజాయి తాగుతున్న వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ను బూతులు తిడుతూ దాడికి దిగారు. ఘటనలో కానిస్టేబుల్ చెయ్యి విరగడంతో ఆసుపత్రికి తరలించారు. విశాఖలో గంజాయి బ్యాచ్ ఆగడాలపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. నరేష్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, విశాఖపట్నంలో గంజా బ్యాచ్ మరోసారి రెచ్చిపోయింది పూర్తిగా కూడా. ఎందుకంటే నడి రోడ్డుపై ఒక పోలీస్ అధికారులపై దాడి చేసేంత దారుణంగా తయారైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ల్యాండ్ ఆర్డర్ అని ప్రతి ఒక్కసారి అదుపు తప్పింది. అందులో భాగంగా సామాన్యులతో కాదు నేరుగా పోలీస్ అధికారులపై దాడులు చేస్తున్న ఘటన అర్ధరాత్రి విశాఖపట్నంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేస్తుంది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అప్పారావుగా పనిచేసిన కానిస్టేబుల్ రాత్రి నైట్ రౌండ్స్ లో భాగంగా చేసే సమయంలో గంజాయి బ్యాచ్ అక్కడ హల్చల్ చేయడంతో అక్కడ వెళ్ళడం జరిగింది. వారిని నిలదీయడంతో వారు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడి చేయడం జరిగింది. అప్పారావు పై దాడి చేసి అప్పారావు చేతిని విరిచి అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం అయితే కానిస్టేబుల్ అప్పారావుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతనికి ఎక్స్రే తీయగా మొత్తం హ్యాండ్ బ్రేక్ అయినట్లుగా వైద్యులు తెలియజేశారు. ఈ పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇంకా గంజా బ్యాచ్ బయట ఆగడాలు ఎక్కువైపోవడంతో బయట తిరగడానికి ప్రజలు రాత్రి అయితే భయపడే సిచ్యువేషన్ విశాఖపట్నంలో కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తం అవ్వాలని, అదేవిధంగా గంజాయి మూలాలకు సంబంధించి వెంటనే మరి అక్కడి నుంచి మళ్ళీ సరఫరా మొదలైంది. గతంలో ఈ విధంగా ఎప్పుడూ లేదు. ఒక్కసారిగా ఈ ఒక్క నెల కాలంలోనే మళ్ళీ విశాఖపట్నంలో గంజాయి బయట నుంచి రావడం, అదేవిధంగా గంజాయి వాడకం కూడా ఈ నెల రోజుల్లో బాగా పెరిగిందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్, థ్యాంక్ యూ నరేష్.